సో గాయ్స్ ఫైనల్గా హాఫ్ రీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన కిక్కర బాయ్ అలసిపోయి కూర్చున్నాడు. రింగ్ లైట్ ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెడుతున్నాం. లైక్ అజో ఏదన్నా చెప్తావా మా వాళ్ళకి? ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? సో ఫైనల్గా సక్సెస్ఫుల్గా 2 వ్లాగ్స్ మనం వ్లాగ్స్ అప్లోడ్ చేసాం మనం. సో మనది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ కూడా మిస్టేక్ ఉంటుంది, ఏమనుకోకుండా. ఎందుకంటే మనం నాలుక కొంచెం దొడ్డు కాబట్టి పట్టించుకోకండి ఇవన్నీ. ఇప్పుడే పల్లీలు పట్టి తిన్నా, అందుకే పళ్ళు కరుక్కుంటున్నా. చలో ఇంటికి వెళ్ళినాక మీకోసం మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఏదో వ్యూ పెడతాను, అప్పటి వరకు స్టే ట్యూన్. అది గాయస్ ఈరోజు అదేదో సాంగ్ అట్లా రెడీ అయిపోయింది అవుట్ఫిట్. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఇక్కడ ఉన్నాడు మన కిక్కర్ బాయ్. చీకట్లో కనిపించట్లేదు, బట్ నేను లైటింగ్కి వెళ్తాను, మనవాడు ఫేస్ రివీల్ చేయాలి కాబట్టి. సిగ్గుపడుతున్నా, ఫస్ట్ టైం అనుకుంటున్నా, కాదు థర్డ్ టైం. అందుకో అసలు స్మార్ట్గా ఉన్నాడు. వాచ్ పెడితే వాచ్ ఇష్టమే లేదన్నాడు వాచ్ పెట్టడం. ఆ నాని ఏమో మూవీ ఇండస్ట్రీకి హీరో అయితే, ఈ నాని రీల్స్ ఇండస్ట్రీకి ప్రతి హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాడు తన రీల్లో. నెంబర్ 2 ఇక్కడుంది మన హీరోయిన్ తేజస్విని రాథోడ్. చూడడానికి ఎంత అందంగా ఉందంటే, అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసురా. అంటే ఆ హీరోయిన్ ఏం పేరు? ఆర్తి అగర్వాలా? ఎస్, తన గెటప్ వేసింది. ఉన్న అగర్వాలా? ఏముంది అబ్బా ఏముంది, ఇప్పుడు కలర్ ఇందక్కడ దాకా అంత రాలేదు, ఇప్పుడు చిలక పచ్చుకోక చూడు మమ్మీ, ఇద్దరనే తింటాం. చిలక పచ్చకోక అంటున్నాడు. కాదు కదా జనాన. ఇప్పుడు ఫుడ్ తింటుంది ఆర్తి అగర్వాల్. బ్యాక్గ్రౌండ్లో వెళ్తున్నాడు కెమెరామ్యాన్ గంగతో కిక్కర్ బాబాయ్. అన్నా నమస్తే, బందేళ్ళు నీకే ఫోన్ చేయబోతున్నా. ఈరోజు ఫుడ్ ఐటెం వచ్చి అదేంది, బీరకాయ మామిడికాయ తొక్కు తెల్లన్నం. ఇగో చలో అదేదో రసం అంట తెచ్చుకుందాం పోయి. అట్లనే ఉండండి, చేతులు అయితే గడకొచ్చు. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా. తేజస్విని రాథోడ్ వ్లాగ్. సో ఫైనల్గా ఒక ప్రమోషన్ వీడియో కోసం మనం తెల్లపు అవతలకు వచ్చేసాం. ఇక్కడ తప్ప మనకి ఇంకెక్కడ పొలాలు కనిపించైతేనే మన కెమెరామ్యాన్. ఏమైందిరా? నాకే నాకు ఇట్లనే పోతున్నాం. బాయ్. హీరోయిన్ అక్కడ ఉంది. సో హీరోయిన్కి ఏం బాగానే ఉంటుంది. హీరోయిన్ ఊరి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. మనది ఏమన్నది ఉండు, అది అటు పోతుంది. ఒక ప్రమోషన్ వీడియో కోసం ఇక్కడికి వచ్చేసి మనం తెల్లపూర్ అవతల పొలాల దగ్గరికి. చాలా అంటే చాలా కష్టపడాలి ఒక ప్రమోషన్ వీడియో కోసం, బట్ అవుట్పుట్ అండ్ మనకి ఇన్కమ్ కూడా అలానే ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్స్కి రీల్స్కి ప్రమోషన్స్కి ఎంత వస్తాయో మీరు ఒకసారి అయితే కామెంట్ చేసి చూడండి గాయస్, మనం చెప్తాం. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నెక్స్ట్ సీన్ ఎలా తీయాలని. మొక్కజొన్న తోటలో రావట్లేదే కానీ ఇది వరిసేను. తేజు జాంకాయలు ఉన్నాయి తెలుసు అక్కడ చెట్టుకి. ఇగో మనం తెంపుకుందాం గాయస్, జాంకాయలు ఉన్నాయి ఇక్కడ. అంకుల్ వాళ్ళకి వీడియోకి పర్మిషన్ అడిగాం,
బట్ జాంకాయలు చూస్తే చెట్టు మీద మంచిగా ఉన్నాయి. జూమ్ చేస్తున్నా. చలో 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 ఏడున్నాయి నాకే కనిపిస్తలేవు అవి. గాయస్ మన వెనకాల ఉంది జాంకాయ చెట్టు. మనం తేజు ప్రమోషన్ వీడియో కోసం వచ్చేసాం మనము. ఇక్కడ లొకేషన్ అయితే మన వెనకాల బ్యాక్గ్రౌండ్లో అద్దరిపోయింది. జాంకాయల చెట్టు కూడా ఉంది. ఇలానే మనం జాంకాయలు తెంపుకుందాం. సో తెంపుదామా వద్దా? అంకుల్ తిడతాడు, ఏం చేస్తాడో చూద్దాం. చలో రైట్ స్టార్ట్. డాన్స్ చేసి చేసి అలసిపోయింది. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్. 4వ రిహార్సల్స్ చేయడం. 3 2 1 స్టార్ట్. సాంగ్ వచ్చేసి నెమలి కన్నా దొరలల్లా ఇలే చందమామ కంటే అందములే. అది ఉంది చందమామ మన బ్యాక్గ్రౌండ్లో. కోడి పిల్లని తీసుకొస్తా కానీ అంకుల్ తాళం వేయాలి కదా నాకు ఫస్ట్. అయితే కిక్కర్ బాయ్ తాళం వేసింది, అంకుల్ని అడుగు పోయి. అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసిన. ఇది తేజస్విని రాథోడ్ యూట్యూబ్ ఛానల్ కాదు. కొన్ని గంటలు కష్టపడి తీస్తాం మేము రీల్స్. మీరేమో సింపుల్గా కిందికి మీదకి అనేస్తారు. ఒక 5 సెకండ్స్ ఆగితే మాకు వ్యూ కౌంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, జస్ట్ ఒక 5 సెకండ్స్ చూసారనుకో మాకు వ్యూ కౌంట్ అనేది పడుతుంది. అదిగో మా అవుట్పుట్ అలా ఉంది. 16 Pro Max అది. కొంచెం 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 కొరుక్కుతున్న భయ్యా. 3 2 1 స్టార్ట్. కెమెరా వ్యాన్కి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ప్రతి సీన్ షూట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్కి చూపించాలి, మళ్ళీ ఆమెకు నచ్చాలి, నచ్చకపోతే మళ్ళీ ఇంకోసారి షూట్ చేయాలి. ఇలా ర్యాండమ్ క్లిప్స్ వస్తూనే ఉంటాయి. నా ఫేస్ అయితే రివీల్ చేయట్లేదు ఎందుకంటే ఈరోజు కంటెంట్ వచ్చి మనకి ఇదే. నా లొకేషన్ చూద్దాం మనం వెళ్ళి. లొకేషన్ ఇక్కడ తెల్లపూర్ అవతల దగ్గర మనకి ఇక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది. రేర్ అనుకో ఈ సిటీ మధ్యలో ఈ పొలాలు, ఆ బిల్డింగ్స్. అలా లవ్ యూ పచ్చే. ఏమైందిరా? అది ఎంతుంది తోడా. ఒక్క సాంగ్ కోసం, ఒకే ఒక్క సాంగ్ కోసం ఎన్ని తిప్పలు చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు ఆడేడో బండికాడ ఏమిటి ఎగురుతుంది. ఇదంతా ఏంటి బ్రో అంత మాట ఫోకస్ చేయలే ఆ ఫోన్లో. రీల్స్ అంటే ఈజీ కాదురా బేటా. గంటలు గంటలు తీయాలి, అర్ధగంట ఎడిట్ చేయాలి, 10 నిమిషాల్లో పోస్ట్ చేయాలి, 2 నిమిషాల్లో స్టోరీ పెట్టాలి. ఆ పాటికి మనం రీల్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మధ్యలో ఎవడన్నా ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ కాదు వాన కొట్టబుద్ధి అవుతుంటుంది రెడీ. ఇగో మనకి బ్యాక్గ్రౌండ్లో కిక్కర్ బాయ్ ఫేమస్ అవుతావు. కిక్కర్ బాయ్ ఎట్లా ఉన్నాడు చెప్పండి. నిజంగా కెమెరామ్యాన్ లాగానే ఉన్నాడు కదా. ఈయననే కొరియోగ్రఫీ, ఈయననే కెమెరామ్యాన్, ఇక అన్నీ ఈయననే, డైరెక్టర్ కూడా ఈయననే. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. మా ఊర్లో అయితే ఈ బోర్లు ఉన్నప్పుడు మేము చిన్నప్పుడు మా గ్యాంగ్ అంతా ఒక 10 మంది కలిసిపోతుండే. 10 మంది కలిసిపోయి ఇక మనకి అంతంత మాత్రమే కదా, చిన్న చిన్న షెడ్డీలు ఆ మాత్రం తీసి సైడ్కి పడినొక్క టీషర్ట్స్ అయితే పడినొక్కి ఉప్పు నీళ్ళనే మునిగిపోతున్నాయి. నాకు అప్పుడు ఈత రాకపోతుండే, ఇప్పుడు కూడా రాదనుకోండి, అది వేరే విషయం.
బట్ ఇది చూస్తుంటే నాకు ఎందుకు ఊరు వైబ్ వస్తుంది. ఇక్కడ చూస్తుంటే ప్రశాంతంగా ఉంది. ఒక సిటీ మధ్యలో, అది ఈ పొలాలే సిటీ మధ్యలో కాదు, పొలాలనే సిటీ చేసిండ్రు మన జనాలు అమ్ముకొని. సో ఇక మనకి ఫైనల్గా ఏమొచ్చేసిందంటే, తేజస్వి ప్రమోషన్ వీడియో కోసం అంకుల్ని తేజు అడగంగానే అంకుల్ మోటర్ వేయండి అంకుల్ అనగానే వెళ్ళిపోయింది స్కూటీ వేసుకొని సమ్మని. వెనక ముందు ఏమో అమ్మా లేదమ్మా అని కూడా అనకుండా డైరెక్ట్. సో మనకి బోరింగ్ నీళ్ళు, ఈ బొక్కల నుంచి నీళ్ళు రావాలి ఇప్పుడు మనకి. ఆ బొక్కల నుంచి నీళ్ళు వస్తే ఏమో నీళ్ళుని అసలు ఈయన ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుర్రీ? అయ్యిగో వచ్చేసాయి, మా పొలంలో నీళ్ళు వచ్చేసాయి. రెడీయా? చెయ్యి కళ్ళు మండిపోతున్నాయి, చెమటలు. వామ్మో, ఈ టైంలో వ్లాగ్ తీస్తున్నాం మీకోసం. చెప్తూనే ఉన్నాయి కదా మీకు, రోజు ఏదో కంటెంట్, కొత్త కంటెంట్ తీసుకొస్తా. మన కంటెంట్ అంటే ఏం లేదు, చిన్న బ్లాగ్స్ తీసుకురావడమే. అదిగో నా మీద చల్లుతుంది నీళ్ళు మెల్ల. అది దొరికిందే సందు కదా అని. చల్లమ్మ నీళ్ళు చల్లమ్మా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అడియమ్మ నాయనమ్మ నీళ్ళు వసిందమ్మా. ఇలాంటి తీపి రోజు రాదు రోజు. మెల్లగా తాగొచ్చవి కానీ నువ్వు చూసినా కోళ్ళు అరుస్తున్నాయి. మా ఊర్లో 4 గేదెలు 40 కోళ్ళు. ఏంటి సార్ అది? ఇదే మా ఆస్తి.